హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి బిజీ డేలో కూడా పిల్లలకి నచ్చినట్టు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 20 మినిట్స్‌లో ఈజీగా రెడీ అయిపోయిద్ది. పిల్లలకే కాదు, ఆఫీస్‌కి లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చు. కర్రీతో పని లేకుండా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 20 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోయిద్ది. నేనైతే వీక్లీ వన్స్ అయినా పిల్లలకి నచ్చింది చేసి పెడతాను. సో, అందులో ఒకటనమాట, పిల్లలకి లంచ్ బాక్స్ ప్లస్ హస్బెండ్‌కి ఆఫీస్‌కి లంచ్ బాక్స్ కూడా సేమ్ ఇద్దరికీ ఒకేలా చేస్తా. సో, ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్, మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఏంటో చూసేయండి. ఇక్కడైతే ఈరోజు మష్రూమ్స్ తోటి బిర్యానీ అయితే చేస్తున్నాను. అమ్మో! బిర్యానీనా చాలా ప్రాసెస్ ఉండిద్ది అని అస్సలు అనుకోకండి. జస్ట్ 20 మినిట్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో, ఫస్ట్ చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గరిటెడు పెరుగు, కొంచెం పసుపు, స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే కారం కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉండిద్ది. అందుకని 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా 2 టేబుల్ స్పూను. ఇది హోమ్‌మేడ్, నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మసాలా అంతా బాగా ఫింగర్స్ తోటి కలుపుకోండి. ఇలా మంచిగా 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా నిమ్మరసం ఫస్ట్‌లోనే యాడ్ చేయొచ్చు. బట్ మనం పెరుగు ఏసాం కాబట్టి కొంచెం పెరుగనేది నిమ్మరసం ఏస్తే పలుకుల్లాగా వచ్చిద్ది. అందుకనే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో నిమ్మరసం ఏసుకుంటే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. ఇలా కలుపుకున్న గ్రేవీని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం మష్రూమ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న మష్రూమ్స్ అయితే నేను కట్ చేయలేదు. పెద్దవైతేనే 2 పీసెస్‌గా కట్ చేశాను మిడిల్‌కి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కూడా గ్రేవీలో ఏసి మంచిగా కోటింగ్ ఇవ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా చేత్తో కలుపుకున్నామంటే మసాలా అంతా మష్రూమ్స్‌కి బాగా పడతాయి. మష్రూమ్స్ ప్లేస్‌లో మీరు పన్నీర్ కూడా యూజ్ చేయొచ్చు. వీక్లీ వన్స్ అయినా నేను ఇలా ఏదో ఒకటి ఇలా బిర్యానీ అయితే చేస్తాను పిల్లలకి. ఎప్పుడూ ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొనొస్తారు. ఇలా కోటింగ్ ఇచ్చి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము రైస్ కుక్ చేసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకుందాం. ఇక్కడైతే నేను గ్లాసున్నర తీసుకుంటున్నాను బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. సో, బియ్యాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని, తర్వాత బేసిక్ మసాలా ఇలా యాడ్ చేసుకోండి. బయటికెళ్ళి తెచ్చుకోవాలి అని రూల్ ఏం లేదు. ఇంట్లో ఏ మసాలా ఉంటే బిర్యానీ మసాలా అవి యూజ్ చేయండి, బేసిక్ మసాలా. అవి వేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకోవాలి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటేనే టేస్ట్ బావుండిద్దనమాట. ఇప్పుడు జస్ట్ నెయ్యి కానీ, ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఫైనల్‌గా ఒక నిమ్మరసం కూడా కొంచెం పిండుకుంటే బిర్యానీ రైస్ అనేవి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ తెల్లగా ఉంటాయన్నమాట, నిమ్మరసం, నూనె ఎయడం వల్ల. సో, ఫైనల్‌గా అయితే పుదీనా, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈలోపు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న 2 టమోటాలని పైన తోలు తీసేసి ఇలా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. ఇంకేం అవసరం లేదనమాట. జస్ట్ టమాటాలు మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్ది. మిక్సీ పట్టిన పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్‌ను 1 స్పూన్ ఆయిలు, 1 స్పూన్ నెయ్యి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్, 1 స్పూన్, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్ది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బేసిక్ మసాలా యాడ్ చేసుకొని, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దనమాట. 3 మినిట్స్‌కి మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. సో, ఫైనల్‌గా ఆనియన్స్ ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి బబుల్స్ ఒస్తాయన్నమాట. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది 5 మినిట్స్‌కి. మీకు నచ్చితే ఈ స్టేజీలోనే బిర్యానీ మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఒక గరం మసాలా మాత్రమే వాడాను. అది కూడా హోమ్‌మేడ్ గరం మసాలా. ఫైనల్‌గా గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే సరిపోయిద్ది. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటాయి. సో, చూసారు కదా, రైస్ గూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్‌ని 2 లేయర్స్‌గా యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. అదే సరిపోతాయన్నమాట. 2 లేయర్స్‌గా 70% కుక్ అయిన రైస్‌ని యాడ్ చేసుకొని
తర్వాత 2 లేయర్స్ 90% కుక్ అయిన రైస్‌ని యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా బాగా కుక్ అవుతాయన్నమాట. రైస్ అనేది మెత్తబడకుండా పొడి పొడిలాడుతూ ఉండిద్ది. సో, ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ 70% కుక్ అయిన రైస్, సెకండ్ లేయర్ 90% కుక్ అయిన రైస్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలైతే ఇలా బిర్యానీలో పిల్లలైతే అస్సలు ఇష్టపడరు డ్రై ఫ్రూట్స్. అందుకనే నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా మంచిగా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా పైన లేయర్‌గా ఏస్తే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండిద్దనమాట. ఇది ఆప్షనల్ నచ్చితే ఏసుకోవచ్చు లేకపోతే లేదు. పిల్లలకి ఇలా కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటే ఇష్టంగా తింటారు. అందుకనే నేనలా నెయ్యిలో పసుపు యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మూత మీద ఏదైనా కొంచెం బరువు పెట్టి జస్ట్ లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వదిలేసి, ఆ తర్వాత ప్లేట్‌లో గానీ, లేకపోతే పిల్లల లంచ్ బాక్స్‌లో కొని సర్వ్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీ భలే ఉంటుంది. మా పిల్లలకైతే వీక్లీ వన్స్ అయినా సరే ఇలా ఖచ్చితంగా చేసి పెడతాను లంచ్ బాక్సు. మనం నార్మల్ రైస్ వండి కర్రీ చేసే టైంలోనే ఇలా పులావ్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 20 మినిట్స్‌లో ఈజీగా అయిపోయిద్ది. ఈ ప్రాసెస్‌లోనే నేను ఎగ్ అయినా, లేకపోతే పన్నీర్ అయినా పిల్లలకి చేసి పెడతాను. బిర్యానీ చేయడం చాలా లేట్ అయిద్ది, చాలా కష్టం అనుకుంటారు. బట్ అలా ఏముండదు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్‌లో ఈజీగా రెడీ అయిపోయిద్ది. సో, చూసారు కదా కిడ్స్ లంచ్ బాక్సు. సో, ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళుంటే వీడియోస్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ పులావ్‌లో మనము నెయ్యి కానీ, నూనె కానీ లిమిట్‌లో వాడాము. మసాలా కూడా అంతే లిమిట్‌లోనే వాడాము. ఎక్కువ యూజ్ చేయలేదు పిల్లల కోసం కాబట్టి. తక్కువ మసాలా యూజ్ చేసాము, తక్కువ నూనె యూజ్ చేసాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. ఇంకెందుకు లేటు మీ కిడ్స్‌కి కూడా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళెలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేయండి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్.